బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ నాయకుల మధ్య జరుగుతున్న ఘర్షణకు సంబంధించి చిత్రీకరిస్తుండగా జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఫోటో జర్నలిస్టు శ్రీనివాస్ నుండి కెమెరాను లాక్కొని ఫోటోలను డిలీట్ చేయడం పట్ల జర్నలిస్టు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా స్వేచ్ఛను హరిస్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి మీడియాకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ పార్టీ కార్యాలయం వద్ద బైఠాయించారు. మనం పత్రిక ఫోటో జర్నలిస్ట్ కారింగు శ్రీనివాస్ తన విధి నిర్వహణలో భాగంగా బీజేపీ నల్గొండ జిల్లా కార్యాలయంలో అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డికి ఒక జిల్లా స్థాయి నాయకుడికి మధ్య జరుగుతున్న ఘర్షణను చిత్రీకరిస్తుండగా జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఫోటో జర్నలిస్ట్ శ్రీనివాస్ నుండి కెమెరాను లాక్కొని ఫోటోలను డిలీట్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ నల్గొండ జిల్లా అధ్యక్షుడు సింగం వెంకటరమణ ఆధ్వర్యంలో ఫోటో జర్నలిస్టులు ఉపాధ్యక్షులు కంది వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి ముచ్చర్ల విజయ్ కుమార్, కోశాధికారి ముచ్చర్ల శ్రీనివాస్, సహాయ కార్యదర్శి నగర భాస్కర్, కార్యవర్గ సభ్యులు కారింగు వెంకటేష్తో పాటు వివిధ పత్రికా రిపోర్టర్లు, ఎలక్ట్రానిక్ మీడియా కెమెరామెన్లు, సోషల్ మీడియా ప్రతినిధులు బీజేపీ జిల్లా కార్యాలయం ముందు ధర్నా చేసి ఫోటో జర్నలిస్టు శ్రీనివాస్పై దౌర్జన్యం చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వర్షిత్ రెడ్డిని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల ధర్నాతో దిగివచ్చిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి జర్నలిస్టు దగ్గరకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పారు. భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ నాయకులైనా అధికారులైనా ఫోటో జర్నలిస్టులపైన దాడి చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు వారి కార్యక్రమాలను బహిష్కరిస్తామని ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు సింగం వెంకటరమణ ఈ సందర్భంగా తెలిపారు. ఈరోజు బీజేపీ కార్యాలయం నుంచి మాకు వాజ్పేయి గారి జయంతి ఉంది, కవర్ చేయాలని మాకు మెసేజ్ వచ్చింది. ఆ క్రమంలోనే మా మీడియా మిత్రుడు నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయానికి వచ్చేసి కవర్ చేస్తున్న క్రమంలో వాళ్ళకి ఏమైందో ఏమో కానీ గొడవలు జరిగినాయి. ఆ గొడవల్లో భాగంగానే మా మీడియా జర్నలిస్టులు ఏమైతే ఉందో అది చూపెట్టాలి. అది కూడా ఇది వాళ్ళ ఇంట్లో చేసుకున్న కార్యక్రమం ఏదో కాదు, జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో జరుగుతుంది. ఇది అలాంటప్పుడు ఇది పెద్ద విషయమే అవుతుంది. అందుకోసమే మా జర్నలిస్టు ఫోటోలు తీశాడు. అయితే ఆ ఫోటోలు తీసినప్పుడు చూసిన నాగం వర్షిత్ రెడ్డి, అదే నల్గొండ జిల్లా అధ్యక్షులు బీజేపీ పార్టీ నాగం వర్షిత్ రెడ్డి అహంకారపూరితంగా అతను తన కెమెరాను గుంజుకొని దాంట్లో ఉన్న మెమొరీ కార్డ్ తీసేసి మెమొరీ కార్డ్ మొత్తం ఫార్మాట్ చేశాడు. అప్పటికీ మా మీడియా మిత్రుడు చెప్తానే ఉన్నాడు, అన్న వేరే కార్యక్రమాల ఫోటోలు కూడా ఉంటాయి, దాంట్లో మీరు డిలీట్ చేయకండి, అవి మేము బహిర్గతం చేయము, మీ పార్టీకి సంబంధించిన గొడవ అంటుర్రు కదా, మేమేం ఎక్కడ బహిర్గతం చేయము, వదిలేయండి అన్న అంటే కూడా అది కూడా వినకుండా మొత్తం మెమొరీ కార్డ్ తీసేసి ఫార్మాట్ చేయడం అంటే జర్నలిస్టుల మొత్తం అందరి మీద ప్రజాస్వామ్యం మీద దాడి లెక్కనే. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నాగం వర్షిత్ రెడ్డి మాకు బహిర్గతంగా వచ్చి క్షమాపణ చెప్పాలి, లేదంటే అప్పటి వరకు నాగం వర్షిత్ రెడ్డిని మీడియా బహిష్కరిస్తుంది. ఈరోజు బీజేపీ కార్యాలయంలో వాజ్పేయి గారి జయంతి ఉన్నదనేసి మాకు మెసేజ్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మేము బీజేపీ ఆఫీస్కి రావడం జరిగింది. అందులో వాజ్పేయి గారి చిత్రపటానికి వచ్చిన నాయకులు అందరూ నివాళులు అర్పించడం జరిగింది. ఆ ఫొటోస్ కూడా మేము తీసాము. ఆ తర్వాత గొడవ జరుగుతుంది, ఆ ఫొటోస్ కూడా తీయడం జరిగింది. ఆ ఫొటోస్ కూడా తీయడం జరిగింది. ఆ తర్వాత నాగం వర్షిత్ రెడ్డి గారు నా కెమెరాను తీసుకొని అందులో ఉన్న డేటా మొత్తం ఫార్మాట్ చేయడం జరిగింది. అలా చేయడం తప్పు అని చెప్పినా కూడా వినిపించుకోకుండా డేటా మొత్తం డిలీట్ చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నాగం వర్షిత్ రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం. ఈరోజు బీజేపీ కార్యాలయంలో మీటింగ్ జరుగుతుందన్న ఉద్దేశంతో మా ప్రెస్ ఫోటోగ్రాఫర్లందరినీ కూడా ఇన్వైట్ చేశారు. శ్రీనివాసు ఫోటోలు తీస్తుండగా జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి బలవంతంగా కెమెరా గుంజుకొని డిలీట్ చేశాడు. దీన్ని తక్షణం మేము ఈ విషయం పైన ఖండిస్తున్నాం. నల్గొండ జిల్లా ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున దీన్ని ఖండిస్తూ తను తక్షణమే మా ఫోటో జర్నలిస్టుకు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో మా నల్గొండ జిల్లాలో ఉన్న ఫోటో జర్నలిస్టులు ఎవరు కూడా బీజేపీ కార్యాలయంలోకి వెళ్ళి ఫోటోలు తీయరని ఈ విధంగా జిల్లా కమిటీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అందరినీ కూడా నేను క్షమాపణ కోరుతా ఉన్నాను. దయచేసి నన్ను క్షమించండి, ఇంకొకసారి ఇట్లాంటి కార్యక్రమం ఇది జరగదు. ఇది బై మిస్టేక్, అది నాకు టెక్నికల్ జరిగింది తప్ప